నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ అక్రమాస్తులు అన్ని నీకో ఏసీబీ దాడిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా 6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరిపారు. కాగా వినాయక్ నగర్లోని అశోక్ టవర్లో గల నరేందర్ ఇంట్లో ఏకంగా 2.93 కోట్ల నగదును గుర్తించారు. అలాగే ఆయన భార్య బ్యాంక్ అకౌంట్లో 1.10 కోట్ల నగదు ఉన్నట్లు తేల్చారు. అలాగే అరకిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. అనంతరం నరేందర్ను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుంది. జిల్లాలో ఈ స్థాయిలో అక్రమాస్తులతో ఉద్యోగి పట్టుపడడం ఇదే మొదటిసారి. బుజ్జి కొంచెం వెనకాల చేతులు కదా తీసుకో. కృష్ణ కొంచెం బుజ్జి చేతు తీసుకోవచ్చు. సైడ్ తీసుకో. ఫోటో తీసుకోవచ్చు. అది అడిగి తీసుకున్నాను. విజయ్ సార్ కొంచెం డౌన్ విజయ్ కొంచెం నిజామాబాద్ ఏసీబీ గైడ్ చేయడం జరిగింది. ఏసీబీ డీజీపీ గారు అయినటువంటి సివి ఆనంద్ సార్ సమాచారం మరియు అధికారుల ఆదేశానుసారం ఇక్కడ
నరేందర్ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్, అతని దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది. దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రైడ్లో సుమారుగా దాదాపు 2,93,00,000 నెట్ క్యాష్తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపుగా 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు, అది కాకుండా 1,10,00,000కు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఫిర్యాదు చేసిరా సార్ తమరికి? ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము. ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చర్య చేయడం జరిగింది. ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్లోను, నిర్మల్లో వాళ్ళ అత్తగారింటి కాడ, వీళ్ళ ఇల్లు సొంత ఇల్లు అమ్మగారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో, మరియు ఆఫీస్లో కూడా ఇది చేయడం జరిగింది. ఇంకా వేరే జిల్లాలో నిర్మల్ జిల్లాలో అక్కడ ఏం దొరకలేదు. ఆఫీస్లో మాత్రం ఒక 90,000 రూపాయలు మాత్రం దొరికింది. మిగతా డాక్యుమెంట్స్ వివరాలన్నీ కూడా తదుపరి విచారణాంతరం చేసిన తర్వాత అది ఇంకా తెలియాల్సి ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలుస్తాం. సార్ ఎంతమంది పాల్గొన్నారు సార్? ఎన్ని గ్రూపులు? ఇద్దరు 4 గ్రూపులు, దాదాపు 25 మంది వరకు పాల్గొనడం జరిగింది.